హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఈవెన్ క్రిస్టల్స్ ఇన్ఫర్మేషన్ కావాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకున్నా సరే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి కోసం మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి, సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. అంటే అసలు యూనివర్స్ మీ వ్యక్తి కోసం ఇప్పుడు ఏం చెప్తుంది, లైక్ ఏదో ఒక మెసేజ్ అయితే ఉన్నట్టుగా నాకు అనిపించిందండి. అందుకే ఈ రోజు ఏంటంటే ఈ టైప్ రీడింగ్ అయితే చేస్తున్నాను. సో చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. సో ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి బ్లూ కలర్ ఐస్ క్రీమ్ టాయ్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ పింక్ కలర్ ఫ్లవర్ చామ్ కూడా ఉంది. సెకండ్ కార్డ్ సెట్ కి యెల్లో కలర్ ఐస్ క్రీమ్ టాయ్ ఉంది. అండ్ ఈ మూన్ షేప్డ్ చామ్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్ కి పర్పుల్ కలర్ ఐస్ క్రీమ్ టాయ్ ఉంది. అండ్ స్టార్ చామ్ ఉంది. సో మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో దాని ప్రకారం మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. ఓన్లీ చామ్స్ పెడితే మీకు కనిపిస్తుందో లేదో అని చెప్పి టాయ్స్ కూడా పెట్టడం జరిగింది. సో మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అన్నది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్గా ఈ బ్లూ కలర్ ఐస్ క్రీమ్ టాయ్ ఆర్ పర్టికులర్గా ఈ ఫ్లవర్ చామ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ వ్యక్తి కోసం మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి, తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఈ పర్సన్ విషయంలోని మీ ఎమోషన్స్‌ని మీరేంటంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. మీరేంటంటే బ్యాలెన్స్డ్‌గా ఉండలేకపోతున్నారు. ఒకప్పుడు ఏంటంటే మీరు చాలా బ్యాలెన్స్డ్‌గా ఉండేవారు. చాలా పేషెన్స్ మీకుంది ఈ పర్సన్ విషయంలో. యాక్చువల్‌గా మీకున్న పేషెన్స్ వల్లే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో ఏది ఏమైనా సరే ఇంత బ్యాలెన్స్డ్‌గా ఉన్న మీరు ఎందుకో కానీ రీసెంట్ టైమ్స్ లో కొంత చేంజ్ అయ్యారు. ఈ పర్సన్ విషయంలో ఒకప్పుడు ఉన్నట్టుగా ఉండట్లేదు. ఒకప్పుడులాగా మీ ఆలోచనలు ఉండట్లేదు. కొన్నిసార్లు ఇది వర్కౌట్ అవుతది అనిపిస్తుంది. కొన్నిసార్లు అస్సలు వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు అనిపిస్తుంది. దీనివల్ల ఇక్కడ ఏమవుతుందంటే మీరు థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నారు. అలా అని చెప్పి పోనీ ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరిగినా పర్వాలేదా అంటే అది లేదు. ఈ రిలేషన్‌షిప్ ఖచ్చితంగా వర్కౌట్ అవ్వాలి. ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ ఉండాలి అని కోరుకుంటున్నారు. సో ఇలా మీరేంటంటే రకరకాలుగా ఫీల్ అవుతున్నారండి. అలా అని మీరేంటంటే గివ్ అప్ చేయడానికి కూడా రెడీగా లేరు. మీ యాక్టివిటీస్ చూస్తే మీ మూడ్ బట్టి ఆర్ మీ ఎమోషన్స్ బట్టి ఉంటున్నాయి. సో ఇలా ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని కొంత డిస్టర్బ్ చేస్తున్నారండి మీరు. ఆల్రెడీ ఇది డిస్టర్బ్ అయ్యి ఉంది. బట్ ఇలా మీరు రీసెంట్ టైమ్స్‌లో బిహేవ్ చేయడం వల్ల, ఇలా ఆలోచించడం వల్ల మరికొంచెం ఇదేంటంటే డిస్టర్బ్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అప్పటికి కూడా మీరేంటంటే రిలేషన్‌షిప్ కావాలని కోరుకొని కొన్ని సార్లు మాత్రం థింగ్స్‌నేంటంటే బెటర్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. మొత్తానికి మీ యాక్టివిటీస్ అయితే డిఫరెంట్‌గా ఉంటున్నాయి. సో, ఇలా మీరు ఉంటున్నారు కాబట్టి మోస్ట్‌లీ మీరు ఫస్ట్ అయితే కొన్ని ఆలోచించాలండి. ఈ పర్సన్ విషయంలో మీరేం చేస్తున్నారు? మీరు చేస్తున్న పనుల వల్ల థింగ్స్ ఎలా కాంప్లికేట్ అవుతున్నాయి? అసలు మీరు చేస్తుంది కరెక్టేనా? కాదా? మీకు ఈ పర్సన్ నుంచి ఏం కావాలి? అలా కావాలంటే మీరు ఇలా చేయడమే కరెక్టా? లేకపోతే మీ ఎమోషన్ వల్ల ఇలా చేయడం కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారా? అసలు ఆ పర్సన్ మీకు ఎంతవరకు ఏదైనా ఇవ్వగలరు? వాళ్ళిచ్చిన దాంతో మీరు సాటిస్ఫై అవ్వగలరా లేదా? ఇలా కొన్ని మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేయాల్సిన అవసరం ఉందండి. మీరేంటంటే మీ ఎమోషన్‌ని బ్యాలెన్స్ చేయకుండా ఏదో డెస్పరేషన్‌లో రిలేషన్‌షిప్ వర్కౌట్ అయిపోతే బావుంటుంది అనుకుంటే,
అలా ఇప్పుడు లేదు కదా! రిలేషన్‌షిప్‌లో కొన్ని చేంజెస్ అనేవి వచ్చాయి కదా! రావడం వల్లే కదా! మీరేంటంటే మీ ఎమోషన్‌ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. మీరేంటంటే థింగ్స్‌ని వర్కౌట్ చేయగలరు అని ఫీల్ అవ్వట్లేదు. సో, ఇక్కడ యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్ విషయంలోనేంటంటే మీరు కొన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది అని యూనివర్స్ చెప్తుందండి. ఇక్కడ అవసరమైతే మీరు వేరే వ్యక్తుల్ని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు. వాళ్ళ సపోర్ట్ కూడా తీసేసుకోవచ్చు. వాళ్ళతో కూడా దీని కోసం డిస్కస్ చేయొచ్చు. బట్ కంప్లీట్‌గా మీరు వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళే మీ తరపున డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ వాళ్ళే మీ తరపున ఏదో చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చేస్తున్న పనులనేవి ఎంతవరకు బెనిఫిట్ అవుతాయి? ఈ పర్సన్‌కి అసలు అవన్నీ మీరు చేస్తే అర్థం అవుతుందా లేదా? వాళ్ళు దాన్ని పాజిటివ్‌గానే రిసీవ్ చేసుకుంటారా లేదా? అండ్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఇన్ రిటర్న్ మీకేమైనా ఆఫర్ చేయగలరా లేదా? ఇలా కొన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. అంటే చాలా మంది ఎమోషనల్ అయిపోవడం వల్ల రియాలిటీ ఏంటో అర్థం చేసుకోలేకపోతుంటారు. యాక్చువల్‌గా మీరేంటంటే, ఆ వ్యక్తినే ఫస్ట్ పెట్టే టైపు. సో, వాళ్ళని ఫస్ట్ పెట్టారు కాబట్టి, ఇన్ రిటర్న్ మిమ్మల్ని కూడా ఆ వ్యక్తి ఫస్ట్ పెట్టాలి అని మీరు అనుకోవడం తప్పు కాదు. కానీ, ఇప్పుడు ఆ పర్సన్ ఫస్ట్ పెట్టాలి అనుకోకపోయినా సరే, ఓకే. అదే వాళ్ళు అని మీరు యాక్సెప్ట్ చేయాలి కదా! యాక్సెప్ట్ చేసి మీరు కొంచెం తగ్గించుకోవాలి. అంతేకాని వాళ్ళు పెంచాలి అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా! అంటే ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు మీకేదైనా చేయగలరో అంతవరకు చేస్తారు. అది వాళ్ళ నేచర్ అండి. బట్ మీరేంటంటే, వాళ్ళ నేచర్‌ని కరెక్ట్ చేయడం అనేది రాంగ్ కదా! ఇప్పుడు వాళ్ళక్కడి వరకే ఇవ్వగలరు. అంటే మీరు అక్కడి వరకే తీసుకోవాలి. బట్ మీరిస్తున్నారు అని చెప్పి వాళ్ళు కూడా అంతే అంటే, అది కరెక్ట్ కాదు కదా! సో, మీ ఆలోచనలు ఈ విధంగా ఉండడం వల్లే రోజు రోజుకి కూడా థింగ్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటున్నాయండి. ఈ విషయంలో మాత్రం మీరు మీ ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మీరెందుకో కానీ మెంటల్‌గా స్టేబుల్‌గా లేరు ఫస్టు. మీ థాట్స్ ఏంటంటే క్లియర్‌గా లేవు. ఏదో అంటే మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయి. సో, ఆ పర్టిక్యులర్ టైమ్‌లోని మీరు కొన్ని చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. అది ఆ వ్యక్తి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. మీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓవరాల్‌గా మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్‌ని మీరు క్లియర్‌గా ఇన్వైట్ చేస్తున్నారు. సో, యాక్చువల్‌గా ఇక్కడ మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా రియాలిటీ అనేది మీకు కొంత తెలుసు. ఈ పర్సన్‌లో కొన్ని చేంజెస్ వచ్చాయి. సో, మరి వీళ్ళు పాస్ట్‌లో ఉన్నట్టయితే ఉండరు. ప్రెజెంట్‌లో డిఫరెంట్. సో, దీనివల్ల మీరు చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు ఎంతవరకు ఆఫర్ చేయగలరో అంతవరకు ఆఫర్ చేస్తారు. బట్ మీరేంటంటే కోరుకున్నంత చేయలేరు అని. సో, తెలుసు కానీ అది యాక్సెప్ట్ చేయడానికి కానీ, ప్రాసెస్ చేసుకోవడానికి కానీ మీరు రెడీగా లేరు. ఈ పర్సన్‌లో వచ్చిన చేంజెస్ వల్ల మీరు కూడా చేంజ్ అవ్వాలి అంటే అది మీకు కంఫర్టబుల్‌గా అనిపించట్లేదు. అది మీలో ఎక్కడో కొత్త ఫియర్‌ని క్రియేట్ చేస్తుంది. అంటే ఈ న్యూ వెర్షన్‌లో ఉన్న పర్సన్ హార్డ్ ఏమో, వీళ్ళు మనకి సూట్ అవ్వరేమో, ఆర్ ఇలాంటి వాళ్ళని మనం డీల్ చేయలేమేమో. సో, మీ ఆలోచనలు రకరకాలుగా ఉన్నాయి. సరే ఇప్పుడు నేనొకటి క్లియర్‌గా చెప్తాను. మీలో కొంతమంది ఈ పర్సన్‌తో ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారు కదా! సపోజ్ ఇది వర్కౌట్ అవ్వకపోతే విడిచిపెట్టేయాల్సిన పరిస్థితొచ్చిందనుకోండి. మీరు ఇంకొక పర్సన్‌ని చూసుకుంటారు. సో, ఇంకొక పర్సన్ మాత్రం న్యూగా ఉండరా? వాళ్ళ ప్యాటర్న్స్ న్యూగా ఉండవా? అప్పుడైనా సరే మీరేంటంటే వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ ప్రకారం లైక్ సెట్ అయితేనే కదా అక్కడైనా సరే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. ఈవెన్ ఇక్కడైనా అంతేనండి. ఈ పర్సన్ ఏంటంటే ప్రెజెంట్‌లో ఉంటున్నప్పుడు వాళ్ళ ప్రకారం మీరు ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ ప్రకారం మీరు ఎంతవరకు చేంజ్ అవ్వగలరో అంతవరకు చేంజ్ చేసుకుంటారు. కంప్లీట్‌గా ఇక్కడ సరెండర్ అవ్వాల్సిన అవసరం మీకు కూడా లేదు. ఈ పర్సన్ ఏంటంటే అవన్నీ మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు మీకది ఇవ్వలేదనుకోండి అప్పుడు రాంగ్. బట్ వాళ్ళు మీ నుంచి అంత ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. మీరే అంటే వాళ్ళు అలా ఉండాలి అని అనుకుంటున్నారు అంటే అప్పుడు మీరు రాంగ్ కదా! ఇప్పుడు ఆ పర్సన్ కానీ మీ నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇన్ రిటర్న్ మీకు అంత ఇవ్వలేకపోతున్నారు అన్నప్పుడు మీరెందుకు అన్నీ తెలిసి ఆ పర్సన్‌ని ఎంటర్‌టైన్ చేయాలి? అప్పుడు కూడా మీదే ఫాల్ట్. అంటే మీరనుకోవచ్చు. నేనేంటంటే మిమ్మల్ని రాంగ్ సైడ్ పెడుతున్నాను అని. బట్ ఇది రియాలిటీ అండి. మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇప్పుడు ఒక పర్సన్ గురించి అన్నీ తెలిసి, స్టిల్ వాళ్ళేంటంటే ఇలానే ఉండాలి అనుకుంటే, అది ఎవరి ఫాల్ట్? అండ్ ఆ పర్సన్ ఎక్కడి వరకు ఆఫర్ చేస్తారో తెలిసినప్పుడు, మీరెందుకు అంటే ఫుల్‌గా ఇవ్వాలి? మీరు ఫుల్‌గా ఇచ్చినా వాళ్ళంతే ఇస్తారు అన్నప్పుడు, అక్కడ అంత అవసరం లేదు కదా! సో, మీరేంటంటే ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. కేవలం మీ ఎమోషన్‌తోని మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేస్తున్నారు. సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. లైక్ ఏంటంటే ఆ ఎమోషన్స్ అనేవి స్టేబుల్‌గా లేవు ఫస్ట్. ఏదో ఆ పర్సన్ పాస్ట్‌లో ఇలా ఉన్నారు, ఇలా చేశారు. ఆ టైప్ అటాచ్‌మెంట్‌తో మీరు ఉంటున్నారు కానీ, అసలు రియాలిటీ ప్రకారం ఈ పర్సన్ ఎలా ఉన్నారు? వీళ్ళు ఎంతవరకు మనకు ఆఫర్ చేస్తారు ఏదైనా? అండ్ మనకది సాటిస్ఫాక్షన్ ఇస్తుందా లేదా? ఒకవేళ సాటిస్ఫాక్షన్ ఇచ్చినా సరే, మనం వీళ్ళకి ఎక్కడి వరకు ఆఫర్ చేస్తే హ్యాపీగా ఉంటాం. ఇలా మీరేంటంటే ఒక క్లారిటీ మెయింటైన్ చేయాలండి. క్లారిటీ మెయింటైన్ చేసి
ఒక బౌండరీ అనేది సెట్ చేసుకోవాలి. అలాంటప్పుడే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు అనుకున్న చేంజెస్ వస్తాయి. మీరు హ్యాపీగా ఉంటారు. ఆ పర్సన్‌ని హ్యాపీగా ఉంచగలుగుతారు. అండ్ క్లియర్‌గా బౌండరీస్ అనేవి ఉంటాయి కాబట్టి, ఆ పర్సన్ కూడా మీ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటారు. మీరేంటంటే వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చేసి, మీరెక్కువ వాళ్ళ కోసం చేసేసి, వాళ్ళు కూడా చేయాలి అంటే వాళ్ళు చేయలేనప్పుడు వాళ్ళని ఫోర్స్ చేసేదేముంది? అండ్ వాళ్ళు చేంజ్ అయ్యారు. సో, వాళ్ళ ప్రకారం మీరు చేంజ్ అవ్వగలరా లేదా? ఇఫ్ చేంజ్ అవ్వలేకపోయినా సరే రిలేషన్‌షిప్ కావాలనుకున్నప్పుడు మీరెక్కడి వరకు ఉండగలరు? ఇలా కొన్ని తెలుసుకోవాలండి. యూనివర్స్ ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని కొన్ని అర్థం చేసుకోమని చెప్తుంది. అది మీ ఎమోషన్స్‌తో కాకుండా రియాలిటీ ప్రకారం కానీ, కొంత ప్రాక్టికల్‌గా కానీ మీరు థింక్ చేస్తే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. దాని ప్రకారం అవి మీకు కొంచెం భయపెట్టినా, ఇబ్బంది పెట్టినా మీరు అట్‌లీస్ట్ చేంజ్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఆర్ సిట్యుయేషన్స్‌ని కొంచెం బెటర్‌గా హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు థింగ్స్ మీకు ఈజీ అవుతాయి. అంటే ఒకటైతే నేను చెప్పగలనండి. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరేంటంటే ఈ పర్సన్‌కి కంప్లీట్‌గా సరెండర్ అయిపోవాల్సిన అవసరం లేదు. వీళ్ళ కోసం మీరు ఏవో సాక్రిఫైసెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకొని, మీకోసం మీరు కొన్ని చేసుకున్న తర్వాతే వాళ్ళకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ఇఫ్ ఆ పర్సన్‌కి అది నచ్చలేదనుకోండి, అది వాళ్ళ ఇష్టం. దానికి మీరేంటంటే, వాళ్ళు ఇలా మనల్ని యాక్సెప్ట్ చేయట్లేదు కదా! సో, మనం చేంజ్ అయిపోదాం. మనం ఇంకా చేద్దాం. అలా ఉండాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి, ఆ పర్సన్ మీ నుంచి ఏమి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. నార్మల్‌గానే ఉంటున్నారు. మీకు నార్మల్‌గానే ఏదైనా చేస్తున్నారన్నప్పుడు, మీరు నార్మల్‌గానే చెయ్యొచ్చు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు మీ ఎనర్జీని డ్రైన్ చేసుకొని, ఆ పర్సన్ ఎనర్జీని డ్రైన్ చేయొద్దు. దీనివల్ల ఏమవుతదంటే, రిలేషన్‌షిప్ ఆల్‌మోస్ట్ ఇలానే ఉంటది. రిలేషన్‌షిప్‌లో పెద్ద చేంజెస్ రావు. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎంత హెల్తీ రిలేషన్‌షిప్‌లోనైనా సరే, కరెక్ట్‌గా బౌండరీస్‌ని సెట్ చేయాలండి. అలాంటప్పుడే హ్యాపీగా ఉంటారు. బట్ ఆ బౌండరీస్‌ని సెట్ చేయకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఈ పర్సన్ ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి, మనం ఇంత చేస్తున్నాం కాబట్టి వాళ్ళు అదే చేయాలి అంటే అది వాళ్ళ ఇష్టం. సో, ఇది మీరు అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటే ఇక్కడ న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. అండ్ థింగ్స్ కూడా కొంత బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. అప్పుడు మీకు అర్థమవుతది. ఈ రిలేషన్‌షిప్పులో ఇద్దరు ఎలా గ్రో అవుతున్నారు, ఈ రిలేషన్‌షిప్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అనేది. సో, కొంచెం మీరేం చేస్తారు అంటే ఈ విషయంలో వేరే వ్యక్తులతో ఏమైనా డిస్కస్ చేయాలి, వాళ్ళ సజెషన్స్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. బట్ ఎంత సజెషన్స్ తీసుకున్నా స్టిల్ మీ సిట్యుయేషన్ గురించి మీకు ఎంతో కొంత క్లారిటీ ఉంటుంది కాబట్టి, మిమ్మల్ని మీరు మోస్ట్‌లీ కరెక్ట్ చేసుకోవడానికి, ఆ పర్సన్ విషయంలో కొంచెం థింగ్స్‌ని ప్రాక్టికల్‌గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేయాలండి. ఈ ప్రాసెస్ అనేది కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇది మీ మంచికే చేయాల్సుంటుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. యూనివర్స్ ఏంటంటే ఇక్కడ ఏది కూడా మీకు ఎగెయిన్స్ట్‌గా చెప్పట్లేదండి. యూనివర్స్ ఏంటంటే మీ ప్యాటర్న్స్‌ని కొన్ని చేంజ్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు కొంత కరెక్ట్ చేసుకోవాలి. ఇది మీరు అర్థం చేసుకోవాలి అనే వేలోనే చెప్పింది. సో, కొంచెం మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేస్తే నేనేం చెప్పాను అనేదైతే బెటర్‌గా అర్థమవుతుంది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఫస్ట్ అంతా మీరేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయ్యారండి. అంటే ఈ పర్సన్‌ని మీరు హ్యాండిల్ చేయగలరు. థింగ్స్‌ని బెటర్ చేయగలరు అని ఫీల్ అయ్యారు. సో, మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా చేశారు. ఈ పర్సన్ కోసం చాలా చేశారు. సో, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మీరు హ్యాపీగా ఉన్నారు. బట్ రీసెంట్ టైమ్స్‌లోనేంటంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్ అయితే బర్డెన్‌లా అనిపిస్తుంది. థింగ్స్ కూడా అంటే ఒకప్పుడులాగా లేవు. సో, అన్నీ చేంజ్ అయ్యాయి. సో, దీనివల్ల మీరేంటంటే కొంచెం డిఫికల్ట్‌గా అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ మీకెక్కడో కానీ భయం కూడా వేస్తుంది. సో, డెఫినిట్‌గా నాకేమనిపిస్తుందంటే, ఈ టైంలో మీకొక పర్సన్ సపోర్ట్ అయితే అవసరం అండి. మీరేంటంటే ఖచ్చితంగా రిలేషన్‌షిప్ వైస్ అయితే ఎవరిదైనా అడ్వైస్ తీసుకోవడం కానీ, రిలేషన్‌షిప్ గురించి కొంత క్లారిటీ తెచ్చుకోవడం కానీ ఇంపార్టెంట్. అలా అని చెప్పి మీరు వాళ్ళ మీద నేను చెప్పినట్టుగా డిపెండ్ అయిపోవాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని తెలుసుకొని వెయిట్ చేయాలండి. సిట్యుయేషన్స్ ఎలా మూవ్ అవుతున్నాయో అబ్జర్వ్ చేయాల్సుంటది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీకేదైనా సజెషన్ ఇచ్చారు. వాళ్ళ నుంచి మీకు కొంత క్లారిటీ వచ్చిన తర్వాత వెంటనే యాక్షన్ తీసుకోవడం కాదు. వెంటనే ఏదో చేసేస్తే ఏదో మారిపోదు. సో, టైమ్‌లీ యాక్షన్ తీసుకోవడం కానీ, సిట్యుయేషన్స్‌ని మరికొంచెం రీడ్ చేయడం కానీ, మీకొచ్చిన క్లారిటీతో మీరేంటంటే స్లోగా ముందుకు వెళ్ళడం కానీ చెయ్యాలి. అలా చేసినప్పుడే థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయి. రిలేషన్‌షిప్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. సో, అందుకే మీరేంటంటే మిమ్మల్ని మీరిక్కడ పుష్ చేసుకోవద్దు. పర్సన్స్‌ని ఇక్కడ పుష్ చేయొద్దు. అట్ ద సేమ్ టైమ్ మీరు అడ్వైస్ తీసుకుంటున్నప్పుడు కూడా అది మీకు ఎంతవరకు బెనిఫిట్ అవుతుందో చూసుకొని, మీరు కూడా కంఫర్టబుల్‌గా జరగాలి అనేలాగా కాకుండా కొన్ని చేంజెస్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి ట్రై చేయాల్సుంటుందండి. అప్పుడే మీరనుకున్న వేలో రిలేషన్‌షిప్‌లో ఒక న్యూ బిగినింగ్‌కి పాసిబిలిటీ ఉంటుంది. సో, ఆ పర్సను మీ వల్ల సఫర్ అవ్వరు. మీరు మెయిన్ సఫర్ అవ్వరు. ఇక్కడ మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవాలండి. మీకోసం మీరు ఆలోచించుకోవాలి.
ఆ తర్వాత ఎవరి కోసమైనా. సో, ఈ చిన్న లాజిక్ మాత్రం మిస్ అవ్వకుండా మీరు ఏదైనా హ్యాండిల్ చేస్తే మాత్రం ఫస్ట్ మీరు హ్యాపీగా ఉంటారు. ఫ్యూచర్‌లో మీరు రిగ్రెట్ అవ్వరు. ఇప్పటికే చాలా రిగ్రెట్ అవుతున్నారు మీలో కొంతమంది. అది కూడా ఎందుకంటే పాస్ట్‌లో ఆ పర్సన్ కోసం ఇన్ని చేసాం. సో, ఇలా మాట్లాడాం. వాళ్ళకి చూస్తే అసలు గ్రాటిట్యూడ్ లేదు. ఇలా ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆ పర్సన్ కోసం మీరు ఇవన్నీ చెయ్యమని ఆ పర్సన్ కోసం ఇవన్నీ మీరు చెయ్యమని వాళ్ళేం మిమ్మల్ని అడగలేదు. ఒకవేళ అడిగినా సరే చెయ్యాలని రూల్ ఏం లేదు. సో, దీనికి ఇంక రిగ్రెట్ అవ్వడానికేం లేదు. బట్ ప్రెజెంట్ ప్రకారం మీరు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని ఏం చేయాలో అది చేయడం మాత్రం మీ చేతుల్లోనే ఉంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో ఫైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ యెల్లో కలర్ ఐస్ క్రీమ్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. ఆర్ ఈ మూను, క్రౌను అండ్ ఏంజెల్ వింగ్స్ కాంబినేషన్‌లో చార్మ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి కోసం మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. చాలా రోజుల నుంచి ఈ పర్సన్ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీకు అర్థం అవ్వట్లేదండి. మీకైతే ఒక క్లారిటీ రావట్లేదు. ఈ పర్సన్‌ని మీరు లవ్ చేస్తున్నారా? హేట్ చేస్తున్నారా? ఈ పర్సన్ కావాలా? వద్దా? ఎక్కడో కానీ మీ ఫీలింగ్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోలేకపోతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. టైమ్ టు టైమ్ ట్రై చేస్తున్నారు సార్ట్ ఔట్ చేయడానికి. అసలు అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకేం కావాలి అనేది. బట్ మీ వల్ల అయితే అవ్వట్లేదు. ఎక్కడో చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం కానీ, అసలు అంటే ఈ రిలేషన్‌షిప్ మీద ఎక్కువ హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే వర్కౌట్ అవ్వదేమో! దానివల్ల మళ్ళీ మీరు సఫర్ అవుతారేమో! సో, మేబీ సేఫ్‌గానే ఉండాలి అనుకుంటే సైలెంట్‌గా ఉండడం బెటర్ ఏమో! సో, రకరకాలుగా అయితే ఫీల్ అవుతున్నారు మీరు. అలా అని చెప్పి ఈ పర్సన్ ఇప్పుడు వేరే వ్యక్తుల్ని చూసుకుంటారు. లేకపోతే వాళ్ళు మీ లైఫ్‌లో ఉండరు అంటే అది కూడా మీకు కష్టంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు మీ లైఫ్‌లో ఎలా అయినా ఉండాలి అనే ఫీలింగ్ వస్తుంది. సో, యాక్చువల్‌గా 2 వేస్‌లో థింక్ చేస్తున్నారు కానీ ఫీలింగ్స్ వైస్ అయితే సార్ట్ ఔట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తికి మీకు కొంత గ్యాప్ వచ్చిందండి. సో, ఆ గ్యాప్ రావడం వల్ల వీళ్ళని మీరు ట్రస్ట్ చేయడం కానీ, వీళ్ళకొక ఛాన్స్ ఇవ్వాలి అని కానీ మీరు అనుకోవట్లేదు. ఎట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తికి ఛాన్స్ ఇవ్వకపోతే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటే, అది కూడా మీరేంటంటే హ్యాండిల్ చేయలేరు. లైక్ ఏంటంటే వాళ్ళని వేరే వ్యక్తులతో చూడడం అనేది కూడా మీకిష్టం లేదు. సో, అది మీకేంటంటే నార్మల్‌గా కూడా ఒక జెలస్ ఫీలింగ్‌ని తీసుకొస్తుంది. వీళ్ళేంటంటే ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఉండాలి అనే ఆ ఫీలింగ్ అయితే మీకు చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్‌తో కలిసి ఉండడానికి మీరేంటంటే రెడీగా లేరు. సో, అంటే చాలా టిపికల్‌గా మీరు ఆలోచిస్తున్నారు అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా కార్డ్స్ ప్రకారం మీ ఎనర్జీస్ అయితే అలానే ఉన్నాయి. సో, నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ పర్సన్‌తో మీరు ఇప్పుడు కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే అట్‌లీస్ట్ ఈ పర్సన్‌తో మీరు కలిసే ప్రయత్నం చేస్తే, మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయని అనిపిస్తుంది. బట్ వాళ్ళ రియాక్షన్స్ కానీ, ఆర్ వాళ్ళు మీకు ఏ విధంగా కూడా రీచ్ ఔట్ అవ్వకపోవడం అనేది ఎలా అనిపిస్తుందంటే, మేబీ ఇది వర్కౌట్ అవ్వదేమో! మనం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామేమో! మేబీ మనం సైలెంట్‌గా ఉండడమే బెటర్ ఏమో! టైమ్‌తో పాటు అన్నీ తెలుస్తాయిలే అని అనిపిస్తుంది. అంటే యాక్చువల్‌గా ఈ పర్సన్‌తో మీకు కలవడం, కలిసి ఉండడం కూడా 100% ఇంట్రెస్ట్ ఏం కాదు. బట్ మీకు ఆన్సర్స్ కావాలి. మీకు కొంత క్లారిటీ కావాలి అని మేబీ మీరు కొంత ట్రై చేస్తూ ఉండొచ్చు. ట్రై చేస్తుంటే వాళ్ళ నుంచి రియాక్షన్స్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. ఆర్ సిట్యుయేషన్స్ ఏంటంటే మరి కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తున్నాయి. సో, దానివల్ల మీరేంటంటే ఇది వర్కౌట్ అవ్వదు. ఇది నాకు కాదేమో! నేను ఇందులో ఫిట్ అవ్వనేమో అనుకుంటున్నారు. సో, అలా అనుకోని పోనీ మన లైఫ్ మనం చూసుకుందాంలే అని ఫీల్ అవుతుంటే, మళ్ళీ ఈ పర్సన్ దూరం అయిపోతారేమో! ఈ పర్సన్‌తో ఇంకా రిలేషన్‌షిప్ అనేది ఉండదేమో అనిపించిన ప్రతిసారి మీకేదోలాగా అనిపిస్తుంది. లేదు లేదు ఈ రిలేషన్‌షిప్ ఎలా అయినా ఉండాలి. ఈ పర్సన్ నాతో ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అని అనిపిస్తుంది. అంటే అటు ఇటు కాకుండా అయిపోతుందండి మీ పరిస్థితి. సో, వీళ్ళు ఉండాలా? వద్దా? అనంటే మీకే తెలీదు. ఉంటే బావుంటుందనిపిస్తుంది. పోనీ అలా అని చెప్పి ఉండరు. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు అంటే అది కూడా మీకు నచ్చట్లేదు. అప్పుడు మీ లైఫ్ ఎలా? మీరు హ్యాపీగా ఉండగలరో లేదో, మీకు సూట్ అయ్యే పర్సన్స్ వస్తారో లేదో. ఎక్కడో అంటే చాలా డిఫరెంట్‌గా ఉన్నారండి మీరు. మీ థాట్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. మీ కార్డ్స్‌లో అంటే ఇటు అటు 2 వైపుల నుంచి కూడా మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. సో, యూనివర్స్ ఏంటంటే ఇక్కడ మీకు క్లియర్‌గా ఏం చెప్తుందంటే ఫస్టు మీరు మీ థాట్స్‌ని కంట్రోల్ చేయండి.
ఇక్కడ పాజిటివ్‌గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. నెగెటివ్‌గా కూడా థింక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ పర్సన్ విషయంలో మీకు లవ్ ఉందా లేదా? అది మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పర్సన్ మీద మీకు లవ్ ఉందనుకోండి, వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. ఎంత దూరమైనా వెళ్తారు. అదే పర్సన్ మీద మీకు లవ్ లేదనుకోండి, స్టార్టింగ్‌లో కొంచెం కష్టం అనిపించినా తర్వాత తర్వాత అలా అలవాటయిపోతుంది. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ పర్సన్ మీకు కోఆపరేట్ చేయట్లేదు అనేసరికి వీళ్ళొద్దులే. ఇది వర్కౌట్ అవ్వదులే అని ఫీల్ అవుతున్నారు. వీళ్ళు కోఆపరేట్ చేయట్లేదు కదా! పోనీ వద్దులే అనుకుంటున్నారు కదా! పోనీ అలా అదే అలవాటు చేసుకుంటారా అంటే లేదు. మళ్ళీ ఈ పర్సన్ ఏమైనా మాట్లాడితే బావుంటది. ఈ పర్సన్ ఉంటే బావుంటదని ఫీల్ అవుతున్నారు. సో, అంటే ఇక్కడ మీ ఫీలింగ్స్ అనేవి చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నాయి. మీకు క్లారిటీ లేకపోవడం వల్ల మీరు ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఈ పర్సన్ వల్ల మీరు సఫర్ అయిన దానికంటే కూడా మీ వల్ల మీరు సఫర్ అవుతుందే చాలా ఎక్కువలాగా నాకు అనిపిస్తుందండి. సో, నేనిక్కడ ఒకటి చెప్తాను. ఇప్పుడు మనకు ఒక పర్సన్ అంటే లవ్ ఉంటే వాళ్ళు మనకి కోఆపరేట్ చేసినా చేయకపోయినా మన ఫీలింగ్స్ ఎప్పుడు కూడా సేమ్ ఉంటాయి. అదే ఇప్పుడు వాళ్ళేంటంటే మనకిష్టం లేదనుకోండి, అప్పుడు కూడా అంతే. వాళ్ళు కోఆపరేట్ చేసినా చేయకపోయినా మనం పెద్దగా కేర్ చేయం. ఎందుకంటే ఇప్పుడు మనకి వాళ్ళ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు. మన లైఫ్ మనకి ఇంపార్టెంటు. ఆ రియాలిటీ ప్రకారం మనం కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి అన్నప్పుడు అవన్నీ ప్రతిసారి పట్టించుకోం కదా! సో, అందుకే మీరేంటంటే ఇక్కడ మీ ఫీలింగ్స్‌ని సార్ట్ ఔట్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పర్సన్ మీకు కోఆపరేట్ చేసే ముందు ఆర్ ఈ పర్సన్‌కి మీరు కోఆపరేట్ చేసే ముందు ఫస్ట్ మీ ఫీలింగ్స్ మీరు తెలుసుకోవాలండి. మీరు అవి తెలుసుకోకపోతే మాత్రం ఇది ఎప్పుడూ ఒక నెవర్ ఎండింగ్ సిట్యుయేషనే. మీరు సఫర్ అవుతారు. మీతో పాటు వాళ్ళు సఫర్ అవుతారు. యాక్చువల్‌గా ఇప్పుడు కూడా మీరేంటంటే అలాంటి ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లోనే ఉన్నారు. వచ్చే రోజుల్లో కూడా మీరు అదే సిట్యుయేషన్‌లో ఉంటారు. మీరు ఎంతకంటే ముందుకు వెళ్ళలేరు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తారా లేదా పక్కన పెడితే, ఆర్ మీతో ఉంటారా లేదా పక్కన పెడితే, మీరు ఈ పర్సన్‌తో ఉండాలి అని డిసైడ్ అయిన తర్వాత మీరు తీసుకోవాల్సిన స్ట్రగుల్ డిఫరెంట్‌గా ఉంటది. ఈ పర్సన్ మీకు అవసరం లేదు అనుకుంటే మీరు తీసుకోవాల్సిన స్ట్రగుల్ ఇంకొకలా ఉంటది. అంటే మీరు తీసుకునే డెసిషన్ బట్టి మీ యాక్షను చేంజ్ అవుతది. మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే డిఫరెంట్‌గా ఉంటది. అండ్ మీ లైఫ్‌ని మీరు చూసే వే కూడా డిఫరెంట్‌గా ఉంటది. సో, మీరేంటంటే ఇక్కడ ఇది సార్ట్ ఔట్ చేయాలండి. ఇది సార్ట్ ఔట్ చేస్తేనే మీరు బయటకి రాగలరు. ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటికి రావాలా? ఈ రిలేషన్‌షిప్‌లో ఉండాలా? అనేది మాత్రం ఫస్ట్ మీ ఫీలింగ్స్‌ని మీరు సార్ట్ ఔట్ చేసుకున్న తర్వాత మీకు తెలుస్తదంట. అప్పటికి కూడా ఇదేమి అంత ఈజీగా వర్కౌట్ అయిపోదు. కానీ అట్‌లీస్ట్ మీకు క్లారిటీ వస్తే ముందు మీరు ఓవర్ థింకింగ్ మానేస్తారు. మీరిక్కడ ఏదో ఊహిస్తున్నారండి. దానివల్ల మీరు ఇక్కడ ఇంకేదో చేస్తున్నారు. సో, అసలంటే మీ ఆలోచనలకి, రియాలిటీకి అసలు సంబంధం లేదు. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. బట్ ఇదేంటంటే ఒకటే రీజన్. ఆ పర్సన్ మీకు కోఆపరేట్ చేయట్లేదు. వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి మీ ఆలోచనలు ఈ విధంగా ఉంటున్నట్టుగా యూనివర్స్ అయితే క్లియర్‌గా చెప్తుంది. అండ్ ఇంకొకటేంటంటే ఈ పర్సన్ మీద మీకు ఫీలింగ్స్ ఉన్నాయని మీరు సార్ట్ ఔట్ చేసుకుంటే, ఈ పర్సన్ విషయంలో మీరు చాలా చేంజ్ అవ్వాల్సుంటుంది. ఈ రిలేషన్‌షిప్‌ని చాలా చేంజ్ చేయాల్సుంటుంది. ఇది కూడా చాలా వర్క్ అండి. ఒకవేళ ఈ పర్సన్‌తో మీరు ఉండకూడదు, మీ లైఫ్ మీరు చూసుకోవాలి అనుకున్నా, అప్పుడు కూడా మీరేంటంటే చాలా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సుంటుంది. చాలా హీల్ అవ్వాల్సుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇలానే ఉండి, మీ లైఫ్‌ని కానీ మీరు చూసుకుంటే, మీరు వేరే వ్యక్తుల్ని కూడా అంత ఈజీగా అట్రాక్ట్ చేసుకోలేరు. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మీరు ఆల్రెడీ లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నారు. ఈ పర్సన్ విషయంలో మీకొక క్లారిటీ రాకుండా, మీరు బయటకు ఒకవేళ వెళ్ళిపోవాలని ట్రై చేసినా సరే, మీరు ఇంకొక రిలేషన్‌షిప్ చూసుకున్నా సరే, ఈ పర్సన్‌నే గుర్తు చేసుకుంటారు. ఈ పర్సన్‌తో ఇంకా ఎక్కడైనా ఛాన్స్ ఉంటదేమో అనుకోని ట్రై చేస్తుంటారు. అప్పుడు ఆ పర్సన్‌కి అన్‌ఫెయిరే, ఈ పర్సన్‌కి అన్‌ఫెయిరే. సో, అందుకే ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్తుందంటే, ఈ పర్సన్ విషయంలో మీరొక డెసిషన్ అనేది కరెక్ట్‌గా తీసుకోండి. మీరు కరెక్ట్‌గా తీసుకున్న తర్వాత మీరు చేయాలనుకుంటుంది చెయ్యండి. అంతేకాని మీరు కన్‌ఫ్యూజ్ అయ్యి, అలా మీ టైం వేస్ట్ చేసుకొని, ఆ పర్సన్ టైం వేస్ట్ చేసి, ఇలా అంటే దీనివల్ల మీరేమైనా బెనిఫిట్ అవుతారంటే ఏం బెనిఫిట్ అవ్వరండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ పర్సన్ మీ ప్రకారం కోఆపరేట్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు. అంటే ఇక్కడ ఎక్కడో కానీ సిట్యుయేషన్స్‌ని మీరు కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. బట్ ఇవి మీరు కంట్రోల్ చేయలేరండి. ఇవేంటంటే మీ చేతుల్లో లేవు. సో, యాక్చువల్‌గా ఆ పర్సన్ మీ కంట్రోలింగ్ బిహేవియర్ కానీ, ఎక్కడో కానీ మీరు వాళ్ళ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనేది అర్థమయ్యి కూడా వాళ్ళేంటంటే మీకు కోఆపరేట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు అవన్నీ మీకు ఆఫర్ చేసే పరిస్థితి లేదు. సో, అవన్నీ ఆఫర్ చేయలేరు కాబట్టి వాళ్ళు అదే ఇప్పుడు కోఆపరేట్ చేయలేదనుకోండి, మీరే ఆలోచించుకుంటారు కదా! మీకు ఓకే అనుకుంటే మీరు ప్రొసీడ్ అవుతారు. లేకపోతే సైలెంట్ అయిపోతారు. బట్ ఇప్పుడు వాళ్ళేంటంటే కొన్ని చేయలేనప్పుడు మీకు ఫేక్‌గా ప్రామిస్ చేసి అండ్ వాళ్ళేంటంటే మిమ్మల్నేదో బీట్రే చేసినట్టుగా ఆ బ్లేమ్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు కాబట్టి, వాళ్ళేంటంటే క్లియర్‌గా మీకే చాయిస్ ఇస్తున్నారండి. వాళ్ళని మీరు చేసుకోవాలంటే ఇలా ఉండి చేసుకుంటే ఓకే.
లేదు అనుకుంటే మీ లైఫ్ మీరు చూసుకోవచ్చు అనేలాగా. అందుకే మీకేంటంటే ఇక్కడ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకర్థమైందేంటంటే ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలంటే మీరు చాలా చేంజ్ అవ్వాల్సుంటుంది. ఈ పర్సన్‌కేంటంటే మీరు కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో, మీరేంటంటే అలా కోఆపరేట్ చేయడానికి రెడీగా లేరు. సో, అందుకే ఇక్కడేంటంటే థింగ్స్ కాంప్లికేట్ అవుతున్నాయి. అంటే మీరు కోఆపరేట్ చేయాలనుకుంటే చేయగలరు. మీరు చేంజ్ అవ్వడం అనేది పెద్ద విషయం కాదు. కాకపోతే ఇక్కడ మీ ఫీలింగ్స్ మీరు సార్ట్ ఔట్ చేసుకున్నప్పుడు మీకే ఒక క్లారిటీ లేనప్పుడు ఈ పర్సన్‌కి మీరెందుకు కోఆపరేట్ చేస్తారు? ఈ పర్సన్ విషయంలో ఆ క్లారిటీ అనేది మెయింటైన్ చేస్తే కదా! మీకు కూడా ఓకే. ఈ పర్సన్ విషయంలో మనకిలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. సో, వీళ్ళ ఇంటెన్షన్ ఇది. ఆర్ వీళ్ళేంటంటే ఇలా కోరుకుంటున్నారు. సో, మనం ఇది చేయగలం. ఆర్ మనం ఇక్కడ ఈ రకంగా కొన్ని కరెక్ట్ చేయడం బెటరు. ఇలా రకరకాలుగా ఆలోచనలనేవి ఉంటాయండి. సో, ఇక్కడ మీరు అందుకే యూనివర్స్ ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి. అండ్ చేంజెస్ చేసుకునే ముందు ఈ పర్సన్ విషయంలో ఒరిజినల్‌గా మీకేం కావాలి? మీరు నిజంగా వాళ్ళతో ఉండాలి అనుకుంటున్నారా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే అలా డిసైడ్ చేసుకున్న తర్వాత కొన్ని ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సుంటుందండి. కొంత స్ట్రగుల్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో కొన్ని ఫేస్ చేస్తున్నారు. బట్ ఇది వర్తియా కాదా అనేది మీకు అర్థం అవ్వట్లేదు. కొన్ని సార్లయితే వీళ్ళుంటేనే హ్యాపీ అనుకుంటున్నారు. కొన్ని సార్లు ఇలా ఉంటే అంటే వేస్ట్ కదా! ఇంకా ఏ రిలేషన్‌షిప్ అయినా ఒకటే అన్నట్టు కూడా అనిపిస్తుంది. సో, ఈ కన్‌ఫ్యూజన్ వల్ల వాళ్ళకంటే మీరే ఎక్కువ సఫర్ అవుతున్నారు. అండ్ ఈ సఫరింగ్‌కి రీజన్ కూడా మీరే అవుతున్నారు. సో, ఈ డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. మీ థాట్స్ అనేవి క్లియర్‌గా ఉండాలి అనుకుంటే మాత్రం, మీరు ఖచ్చితంగా మీ ఫీలింగ్స్‌ని సార్ట్ ఔట్ చేసుకోవడం అయితే మంచిదండి. ఇంకా మీరేంటంటే మీ థాట్స్‌ని కరెక్ట్ చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే, యాక్చువల్‌గా ఇలాంటి సిట్యుయేషన్‌కి మీరేంటంటే, ఈ రెయిన్‌బో మూన్ స్టోన్ బ్రేస్లెట్‌నయితే యూజ్ చేయొచ్చు. ఇలాంటిది యూజ్ చేయడం వల్ల అయితే కొంత బెనిఫిట్ అవుతారు. సో, ఏది ఏమైనా సరే మరి మిమ్మల్ని మీరు ఎక్కువ స్ట్రెస్ చేసుకోవద్దండి. జస్ట్ ఫీలింగ్స్ వైస్ ఒక క్లారిటీ తెచ్చుకోవడం మీద మాత్రం ప్రెజెంట్ వర్క్ చేయండి సరిపోతుంది. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్‌కి. నేను ఆల్రెడీ చెప్పాను కదండీ! ఈ పర్సన్‌తో మీరేంటంటే న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. ఇది ఇప్పుడు కాదు ఎప్పటినుంచో ఈ పర్సన్‌తో న్యూ బిగినింగ్స్ జరగాలి, లైఫ్ బావుండాలి అనుకుంటున్నారు కానీ, ఎక్కడో కానీ మీరు అంటే మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని కూడా మీరేంటంటే చేంజ్ చేసుకోలేకపోతున్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, న్యూ బిగినింగ్ అనేది జరగడం అనేది మ్యాటర్ కాదు. ఖచ్చితంగా న్యూ బిగినింగ్ జరిగే ఛాన్స్ ఉంది. కాకపోతే మీరిక్కడ కొన్ని చాయిసెస్ చేసుకోవాలి. మీరిక్కడ కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాల్సుంటుంది. అది మేబీ మీకేంటంటే సాక్రిఫైస్ లాగా అనిపించొచ్చు. ఈ పర్సన్ కోసం అంత సాక్రిఫైస్ మేమెందుకు చేసుకోవాలి? వీళ్ళసలు వర్తా కాదా అని మీకే అనిపిస్తూ ఉండొచ్చు. మరి అందుకే ఇక్కడ అంటే రీయూనియన్ కానీ, న్యూ బిగినింగ్స్ కానీ అలాంటివేం జరగట్లేదు. ప్రాబ్లమ్ ఏంటంటే, ఇక్కడ కొన్ని థింగ్స్‌కి పాసిబిలిటీ ఉంది. వర్కౌట్ అవ్వాలి అంటే డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. కాకపోతే మీరు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్, కొన్ని చేంజెస్ చేసుకోవాలి అనేసరికి ఇక్కడ మీ ఫీలింగ్స్‌ని మీరు సార్ట్ ఔట్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి, ఇది వర్తియా కాదా అనేది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. ఇఫ్ ఇది వర్తి అనుకుంటే మీరు ఖచ్చితంగా చేసుకుంటారు. మీరు కొన్నిటిని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇది వర్తి కాదు అని మీకు అనిపించినప్పుడు మీరు ఇది ఎలా చేస్తారు? ఈవెన్ చేయాలి అనుకుని ముందుకు వెళ్ళినా హార్ట్‌ఫుల్‌గా చేయలేరు. మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర డ్రాప్ అయిపోతుంటారు. అప్పుడు ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతారు? ఓకే. వీళ్ళంత ట్రస్ట్ వర్తీ కాదు. వీళ్ళు రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళకే క్లారిటీ లేదు. వీళ్ళనైతే మనం ట్రస్ట్ చేయలేం. అంటే వాళ్ళకే అనిపిస్తది కదా! సో, మీరనుకోవచ్చు. అంటే మేమే ఎందుకు అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలి? మేమే ఎందుకు చేంజ్ అవ్వాలి? వాళ్ళెందుకు చేంజ్ అవ్వరు అని. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఆ పర్సన్ ఆల్రెడీ క్లియర్‌గా ఉన్నారు. ఇప్పుడు క్లియర్‌గా ఉన్న వాళ్ళకి ఇంకా కరెక్ట్ చేయడానికి ఏముంటుంది? అక్కడ మీకు నచ్చితే మీరే ఉంటారు. లేకపోతే లేదు. బట్ ఆ పర్సన్ ఏంటంటే వాళ్ళు క్లియర్‌గా చెప్పేస్తున్నారు. ఎందుకంటే తర్వాత డిస్టర్బెన్స్ రాకూడదు. ఆర్ కొన్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేరు అనే వేలోనేంటంటే వాళ్ళు క్లారిటీ ఇచ్చేస్తున్నారు. సో, డెసిషన్ అయితే మీరే తీసేసుకోవాల్సుంటుంది. అండ్ ఇంకొకటేంటంటే ఈ పర్సన్ కోసం మీరు వన్స్ అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవడం కానీ, వీళ్ళు వర్తి అందుకే మీరేంటంటే వాళ్ళ కోసం కొన్ని చేంజెస్ చేసుకుంటున్నారు అని వాళ్ళకర్థమయ్యేలా చేసినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు చేంజ్ అవుతారండి. వాళ్ళు సాఫ్టెన్ అవుతారు. సో, ఫస్ట్ మీరు చేయాల్సింది చేస్తే కదా! మీరేంటో వాళ్ళకర్థమవుతది. మీరు వన్స్ అలా ప్రూవ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కూడా నేచురల్‌గానే చేంజ్ అవుతారండి. సో, ఇదేంటంటే ఇంక మీ మీదే డిపెండ్ అయ్యుంది. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పర్పుల్ కలర్ ఐస్ క్రీమ్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. ఆర్ ఈ స్టార్ చార్మ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు.
మీ వ్యక్తి కోసం యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ మీరు బాగా కనెక్ట్ అయ్యారండి. ఎమోషనల్ కనెక్షన్ అని కూడా చెప్పొచ్చు. యాక్చువల్‌గా వాళ్ళ వల్ల మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా వాళ్ళని చాలా హ్యాపీగా ఉంచారు. సో, ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే, ఇలానే అన్ని రోజులు ఉంటుంది అని అనుకున్నారు. మొత్తానికి అంటే ఇది కొంతవరకైతే మంచిగానే ఉంది. బట్ తర్వాత తర్వాత నుంచి అసలైన ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. మీకింక ఎలా అనిపించడం స్టార్ట్ అయిందంటే, ఈ వ్యక్తితో మనం ఉండలేం. వీళ్ళతో ఉంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సుంటుంది. మేబీ వీళ్ళ విషయంలోనేంటంటే, మనం ఏదో ఒక డెసిషన్ తీసుకోవడమే మంచిది అనేలాగా ఫీల్ అయ్యారు. దానికి రీజన్ ఏంటంటే కొన్ని జరిగాయండి. జరిగినప్పటి నుంచి కూడా స్టార్టింగ్‌లో వాళ్ళు మీకెలా అనిపించారో, తర్వాత మీకలా అనిపించలేదు. అండ్ వాళ్ళు మీ లైఫ్‌లో ఉంటే కూడా మీరేంటంటే కొంచెం ఇబ్బంది పడతారేమో అని కూడా మీకు అనిపించింది. మొత్తానికి ఇద్దరి మధ్యలో కూడా ట్రస్ట్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. అలా అని చెప్పి మీరు రిలేషన్‌షిప్‌ని గివ్ అప్ చేసేయాలి. సో, వీళ్ళు ఉండకపోతేనే మంచిది అని ఏమి అనుకోలేదు కానీ స్టిల్ ఇలా ఉంటే ఎలా హ్యాండిల్ చేసేది? వీళ్ళేమైనా చేంజ్ అయితే బావుంటుంది. థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. బట్ ఇలానే ఉంటే ఇదే వేలో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే ఫ్యూచర్ అనేది ఇంకేం బావుంటుంది. సో, ఇలా కష్టము అన్నట్టుగా చాలా సార్లయితే ఫీల్ అయ్యారండి మీరు. అండ్ ఇంకొకటేంటంటే వాళ్ళకిది మీరు ఎక్స్‌ప్రెస్ కూడా చేసుంటారు. బట్ ఎందుకో ఇంకా అంటే వైబ్స్ అనేవి సెట్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా వాళ్ళ ఓన్ ఫియర్స్ ఉన్నాయి. వాళ్ళకి కూడా మీ విషయంలో ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. సో, ఒకళ్ళనొకళ్ళు ఏంటంటే మ్యూచువల్‌గానే ట్రస్ట్ చేయడం మానేసారు. ఒకళ్ళకొకళ్ళు ఎంతలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారో అంతలా మళ్ళీ కూడా డీటాచ్ అయినట్టున్నారు. మీరేంటంటే ఈ పర్సన్‌తో రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోవాలి అని కోరుకోలేదు. కానీ ఈ పర్సన్‌లో చేంజెస్ రావాలి. సో, అలా వస్తే ఈ పర్సన్‌ని ట్రస్ట్ చేయగలరు. థింగ్స్‌ని వర్కౌట్ చేయగలరు అని ఫీల్ అయినట్టుగా నాకనిపిస్తుంది. యాక్చువల్‌గా ఇప్పుడు కూడా ఈ పర్సన్‌కి మీకు మధ్యలోనేంటంటే కొంత గ్యాప్ ఉందండి. వాళ్ళ విషయంలోని మీరేంటంటే ఒకప్పుడులా ఆలోచించలేకపోతున్నారు. వాళ్ళు మీకు డిఫరెంట్‌గా అనిపిస్తున్నారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళకి కూడా మీరేంటంటే అలానే అనిపిస్తున్నారు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌లోని ముందుకి వెళ్ళడానికైతే మీకు ఓకేయే. కాకపోతే ఇలా ఉన్నప్పుడు ముందుకు వెళ్ళడానికి ధైర్యం లేదు. ఎందుకంటే దీనివల్ల మీరు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారో, మళ్ళీ ఎలాంటి సిట్యుయేషన్స్ అనేవి వస్తాయో, లైక్ పాస్ట్ అనేది రిపీట్ అయితే మీ పరిస్థితేంటి? ఇలా మీకనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడా కూడా మీ ఇద్దరు సేమ్ పేజ్‌లో ఉన్నట్టుగా మీకనిపించట్లేదండి. వాళ్ళు కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీరు కూడా కంప్లీట్‌గా డిఫరెంట్ అనే ఫీలింగ్ వస్తుంది. అలా అని చెప్పి రిలేషన్‌షిప్‌ని గివ్ అప్ చేయాలి అనే అయితే అస్సలు లేదు. ఎందుకంటే, ఈ పర్సన్‌కి మీరు అంతలా కనెక్ట్ అయ్యారు. సో, నాకు తెలిసి ఈ పర్సన్‌కి మరి ఇంతలా కనెక్ట్ అయ్యారు కాబట్టి, ఇంకొక పర్సన్‌కి మీరు కనెక్ట్ అవ్వలేరు. అది మీకు క్లారిటీ ఉంది కాబట్టి, ఈ పర్సనే చేంజ్ అవ్వాలి అని ఎక్కడో కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ మీరు ఎంతలా కోరుకుంటుంటే, మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అనేవి అంత ఎక్కువ ఉంటున్నాయి. సో, మీకైతే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈ రిలేషన్‌షిప్ అయితే అఫీషియల్‌గా ఎండ్ అయిపోయినట్టే ఫీల్ అవుతున్నారు. పోనీ ఒకవేళ మీరు ఏమైనా సరే ఒక ఛాన్స్ తీసుకొని వర్కౌట్ చేద్దాం అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి డ్యామేజెస్ జరుగుతాయో, ఇంకా ఏం ఫేస్ చేస్తారనే భయం ఉంది. కాకపోతే యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే, మీ ఆలోచనలు ఇలా ఉన్నంత వరకు ఆ పర్సన్ వల్ల డ్యామేజ్ జరగాలని ఏం లేదు. మీ వల్ల కూడా డ్యామేజ్ జరగొచ్చు అని చెప్తుంది. ఈ పర్సన్ విషయంలోనేంటంటే, యాక్చువల్‌గా మీరు రష్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొంత స్లో డౌన్ అయ్యి, అన్ని రకాలుగా సిట్యుయేషన్స్‌ని స్టడీ చేసిన తర్వాత, మీకు ఓకే అనుకున్న తర్వాతే మీరు ఒక డెసిషన్ తీసుకోండి. సో, ఇప్పటికిప్పుడైతే రష్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. అండ్ ఇంకొకటేంటంటే, ఈ పర్సన్ విషయంలో మీరు వచ్చే రోజుల్లో ఎఫర్ట్స్ కూడా పెట్టాల్సుంటుందండి. కొన్ని చేంజెస్ చేసుకోవాల్సుంటుంది. అంటే, ఈ పర్సన్ కావాలి అనుకుంటే కొన్ని విడిచిపెట్టేయాల్సుంటుంది. సో, ఇది అవునన్నా, కాదన్నా సరే, మీరు చేయడానికి రెడీ అనుకున్నప్పుడే ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ లేదు. అసలింక ఇంతే, లేకపోతే ఈ పర్సనే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు అని మీరు ఆలోచిస్తున్నట్టయితే, ఇవన్నీ కూడా ఓన్లీ మీ అస్యూమ్షన్స్ అంతే. బట్ రియాలిటీ అది కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ పర్సన్‌ని మీరు ట్రస్ట్ చేయగలిగారు. స్టార్టింగ్‌లో వాళ్ళతో మీరు హ్యాపీగా ఉండగలిగారు అంటే, వీళ్ళు నిజంగానే ఆ టైప్ అయితే వాళ్ళతో మీరు అప్పుడైనా ఎలా హ్యాపీగా ఉంటారు? అప్పుడైనా సరే థింగ్స్ ఎలా వర్కౌట్ అయ్యాయి? సో, కంప్లీట్‌గా ఈ పర్సన్‌నే బ్లేమ్ చేయడం కానీ, ఈ పర్సనే అన్నీ చేస్తున్నారు అనుకోవడం కానీ రాంగు. కొన్ని జరుగుతున్నాయి. బట్ ఇందులోనేంటంటే ఈ పర్సన్ ఒక 50% అండి రెస్పాన్సిబుల్. మిగతా 50% మీరే అని చెప్పొచ్చు. సో, కంప్లీట్‌గా వాళ్ళ మీద బ్లేమ్‌ని షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫ్యూచర్‌లో కొన్ని ట్రబుల్స్ ఒస్తాయి. అంటే వీళ్ళని ట్రస్ట్ చేయడానికి లేదు అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, మీ వల్ల కూడా వాళ్ళు కొన్ని ట్రబుల్స్ ఫేస్ చేసే పరిస్థితి ఉంది. మీ వల్ల కూడా వాళ్ళు కొంత సఫర్ అయ్యే పరిస్థితి ఉంది. సో, దాని వల్లే కదా ఇక్కడ నేను చెప్తున్నాను. ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీరు రష్ అయిపోయి ఏదో ఫాస్ట్‌గా జరిగిపోవాలి.
ఏవో కొన్ని చేంజెస్ అనేవి అర్జెంట్‌గా వచ్చేయాలి అన్నట్టుగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. అఫ్‌కోర్స్ మీరు క్లియర్‌గా డిఫరెన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. బట్ ఈ పర్సన్ విషయంలో మీరు ఒక ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటే ముందు మీ ఇన్నర్ డేమాన్స్‌తో మీరు ఫైట్ చేయాల్సుంటుంది. అండ్ ఔటర్‌లో కూడా మీకు కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నట్టున్నాయి. సో, వాటిని కూడా మీరేంటంటే కొంత చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మీరు థింగ్స్‌ని వర్కౌట్ చేయగలరు. యాక్చువల్‌గా ఇక్కడ యూనివర్స్ ఏంటంటే ఒకటైతే క్లియర్‌గా చెప్తుందండి. అది ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఇంకా ఎఫర్ట్స్ పెట్టడం కానీ, మీరు ఇంకా కొన్ని చేంజెస్ చేసుకోవడం కానీ, వీళ్ళ కోసం మీరు కొన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి కానీ కనిపిస్తుంది. అంటే నెగెటివ్ ఎనర్జీ అనేది మీ దగ్గర కూడా ఉంది. సో, మీరేంటంటే అందుకే కొన్ని కరెక్ట్ చేసుకోవడం కానీ, కొన్ని చెక్ చేసుకోవడం కానీ చెయ్యాలి. ఈ పర్సన్‌తో ఉండాలి అంటే పాసిబిలిటీ ఏంటి అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ, ఈ పర్సన్‌కి మీకు మధ్యలో ఉన్న బ్లాకేజ్ ఏంటి? సో, ఏది మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది? సో, దాన్ని మీరేంటంటే రిలీజ్ చేయాలి. సో, మీరేంటంటే ఈ పర్సన్‌కి వెంటనే కమిట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ వీళ్ళకి వెంటనే మీరు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ వాళ్ళ నుంచి కూడా మీరు ఏ ఆన్సర్‌ని ఇప్పట్లో అయితే ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు. ఓవర్ టైమ్ మీరు అవన్నీ చెయ్యొచ్చు. బట్ ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీ థాట్స్‌ని మీరు క్లియర్‌గా ఉంచుకోవడం కానీ, మీరు సిట్యుయేషన్స్‌నేంటంటే అన్ని రకాలుగా కూడా హ్యాండిల్ చేయగలరా లేదా అని తెలుసుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్ అండి. సో, మీరేంటంటే అలా కొన్ని తెలుసుకొని అప్పుడు థింగ్స్‌ని వర్కౌట్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవుతుంది. సో, మీరేంటంటే నెగెటివ్‌గా ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఈ పర్సన్‌ని ట్రస్ట్ చేయాలా? వద్దా? వీళ్ళు అంటే కరెక్టా? కాదా? అని ఇలా కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ఉన్న సిట్యుయేషన్స్ ఏంటి? ఈ పర్సన్‌తో ఉండాల్సిన పరిస్థితి ఉంటే, ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సుంటుంది? సో, ఇక్కడ ఏంటి బ్లాకేజెస్ అని మాత్రం తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో, దాని ప్రకారం మీరేంటంటే థింగ్స్‌ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ విషయంలో మీకు గివ్ అప్ చేయాలి అని లేదు కానీ, క్లియర్‌గా డిఫరెన్సెస్ ఉండడం వల్ల ఫ్యూచర్ కూడా చూడలేకపోతున్నారు. మేబీ అంటే ఏదో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతది అనే భయం మీకు ఎక్కువగా ఉందండి. సో, ఇలాంటి భయాలతోని మీరు ఎలాగో ముందుకు వెళ్ళలేరు కాబట్టి, ఆ టైం తీసుకోండి. ఒకవేళ మీ ఇద్దరికీ కమ్యూనికేషన్ కానీ ఉంటే, మీరు ఆ పర్సన్‌తో కూడా ఇది చెప్పొచ్చు. ఒకవేళ కమ్యూనికేషన్ లేదు, లైక్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అయితే అది కూడా మంచిదే. కొంత టైం తీసుకొని, కొన్ని అర్థం చేసుకొని ఆ తర్వాతే మీరొక స్టెప్ ముందుకు వెయ్యండి. అండ్ ఆ పర్సన్‌తో కూడా కాన్ఫిడెంట్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. మీరెప్పుడు మాట్లాడగలరు అంటే మీకొక క్లారిటీ వచ్చిన తర్వాతే మాట్లాడగలరు. సో, అందుకే మీరేంటంటే కొంచెం వెయిట్ చేయొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు చాలా రోజుల నుంచి వీళ్ళ విషయంలో ఆలోచిస్తున్నారండి. సిట్యుయేషన్స్‌ని సర్ఫేస్ లెవెల్‌లో కాకుండా డీప్‌గానే ఆలోచిస్తున్నట్టున్నారు. సో, ఎక్కడో వర్కౌట్ చేయాలనిపిస్తుంది. బట్ స్టిల్ ఇంకా మీలో ఎక్కడో ఇన్‌సెక్యూరిటీస్ కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు అవేంటంటే ట్రిగ్గర్ అవుతున్నాయి. దానివల్ల భయపడుతున్నారు. హ్యాండిల్ చేయలేరేమో అనుకుంటున్నారు. అలా అని చెప్పి ఈ పర్సన్‌ని విడిచిపెట్టడానికి కూడా రెడీగా లేరు. సో, రకరకాలుగా అయితే ఫీల్ అవుతున్నారు. కొంచెం సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ సిమిలర్‌గానే ఉన్నాయి. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఈ పర్సన్ విషయంలో మీరు కొంచెం డీప్‌గా ఆలోచిస్తున్నప్పుడు, మీకు కొన్ని అర్థమవుతున్నాయండి. అవేంటంటే మిమ్మల్ని భయపెడుతున్నాయి. అవి ప్రాబ్లమ్ అవుతాయేమో, మీరు కొన్ని ఫేస్ చేస్తారేమో అనే ఫీలింగ్ ఇస్తున్నాయి. సో, మీరేంటంటే దానివల్ల అంటే ఎందుకులే మనకి అని ఆగిపోతున్నట్టున్నారు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌లో రీయూనియన్ జరిగితే బావుంటుంది. ఈ వ్యక్తి ఉంటే మీరు హ్యాపీగా ఉంటారని కూడా మీకనిపిస్తుంది. కాకపోతే నేను చెప్పినట్టుగా ఇక్కడ వీళ్ళు మీకు ప్రాబ్లమ్స్ తీసుకొస్తే ఏంటి పరిస్థితి? ఆర్ ఫ్యూచర్ అనేది ఇలా ఉండకపోతే ఏంటి పరిస్థితి? సో, అన్నీ తెలిసి ఎందుకంత రిస్క్ తీసుకోవడం? ఆర్ మనం ఎందుకు అంటే ఇవన్నీ ఫేస్ చేయడం అనేలాగా మీకనిపిస్తుంది. అప్పుడప్పుడు ఏంటంటే ఇవన్నీ మనం డిజర్వ్ చేయం కదా! సో, మనకే ఎందుకు ఇవన్నీ జరగాలి? ఆర్ మనమే ఎందుకు మళ్ళీ కావాలని చెప్పి ఇలాంటి సిట్యుయేషన్‌లోకి ఎంటర్ అవ్వాలి అని కూడా ఫీల్ అవుతున్నారు. సో, మొత్తానికి మీరేంటంటే స్టక్ అయిపోతున్నారండి. నేను అందుకే మీకు ఒకటే చెప్తాను. మీరు కొంచెం టైం తీసుకొని అన్ని రకాలుగా కన్సిడర్ చేసిన తర్వాతే మీరు ముందుకు వెళ్ళండి. బట్ ఒకటి మాత్రం నిజమండి. వన్స్ ఒక ఆలోచనకి కమిట్ అయిన తర్వాత ఆర్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత లాస్ట్ వరకు కూడా దానికే స్టిక్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ అయితే ఈజీగా ఉండదు. బట్ ఈ రిలేషన్‌షిప్‌ని మీరెప్పుడైతే అన్ని రకాలుగా కన్సిడర్ చేసి చేసుకుంటారో డెఫినెట్‌గా ఇది వర్తీ అని మాత్రం మీకు అర్థమవుతది. సో, అందుకే మీరేంటంటే టైం తీసుకొని, ఇంకా మీకు రావాల్సిన క్లారిటీ వచ్చిన తర్వాతే ఒక డెసిషన్ తీసుకోవడం అయితే మంచిదండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.